శివరాత్రి కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుండి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి పుణ్యస్నానాలు చేసి శివాలయాల్లో అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలవ పందిళ్లు, తాకునీటి భక్తులు క్యూ పద్ధతిలో రావడం కోసం భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధి శివాలయాలు అయిన హన్మకొండలోని శ్రీ రుద్రాక్షేశ్వర ఆలయం, ఇక రామప్పలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం, ఘనపురంలోని శ్రీ భవానీ సహిత గణపేశ్వర ఆలయం, అదేవిధంగా కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర ఆలయం, పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహాలయాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలు పండుగ వాతావరణం నెలకొంది. క్యూ లైన్లు, చలవ పందిర్లు, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, ఎండలు బాగున్నాయి కాబట్టి మజ్జిగ ప్యాకెట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సాయంత్రం సాయంత్రం పూట మన తెలంగాణలో ఏంటంటే ఒక్క పొద్దు ముగిసిన తర్వాత కందగడ్డతో తిన్న తర్వాత ముగిస్తాం. అంటే దాని ప్రకారం ఆ పండల్లో కందగడ్డను కూడా ఏర్పాటు చేసి ముగించేటప్పుడు కందగడ్డను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ ద్వారా ORS ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా ASP గారి ఆధ్వర్యంలో ప్రొటెక్షన్ కూడా ఏర్పడడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాతరకు భక్తులు 26/2/2026 రోజున స్వామివారిని దర్శనం చేసుకొని కృతజ్ఞ ప్రాప్తి కాగలరని ప్రస్తుత కార్యక్రమాలు జాగరణ ఉండేటువంటి భక్తులకు, వారి అందరికీ ఉపవాస దీక్షలైనటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ, పండ్ల పంపిణీ కూడా జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, పశ్చిమ ఎమ్మెల్యే నాగిన రాజేందర్ రెడ్డి గారు వారి ఆదేశంతోనే ప్రసాద పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ దేవాలయం లోపల భక్తులకి నీడ కోసం అని చెప్పేసి శ్రావ్యాల్స్, పెండాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు బలిహరణము, అలాగే పూర్ణావతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ముందుగా వెలిసినటువంటి ఆదిముక్తేశ్వర స్వామివారి దివాన్లో ఆదిముక్తేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున రాత్రి 8 గంటలకు నాగవెల్లి, అలాగే పవలిం సేవ, నందివాహన సేవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాల్లో, ఈ 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులందరూ విచ్చేసి